నుంచి వస్తున్న అనేక అభియోగాల మీద ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి అది గౌరవ కలెక్టర్ గారి దృష్టిలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ముఖ్య ప్రధానమైన విషయం ఏంటంటే అక్టోబర్ 7వ తారీఖు మనకి సివిల్ సప్లైస్ మీద ఒక రివ్యూని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ డీటీ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారి సమక్షంలో అనేక రకాలైన కంప్లైంట్స్ని బేస్ చేసుకొని, అంటే మా గ్రీవియన్సెస్లో బియ్యం సరిగ్గా ఇవ్వడం లేదు, మాకు డబ్బులు ఇస్తున్నారు, మేము ఉండే ప్రాంతం ఒకటైతే మాకు షాప్ ఉన్నది ఇంకొక చోట అని, లేదు అని అంటే స్టాక్ అనేది లేదు అని చెప్పి బ్యాక్ డోర్లో ఈ సరుకు అనేది అంతా బియ్యం అంతా కూడా రవాణా చేయడం, దొంగ రవాణా చేస్తున్నారు అని, ఇలా పలు అంశాల మీద మాకు కంప్లైంట్స్ రావడం వల్ల ఒక రివ్యూని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రివ్యూలో ప్రధానంగా మేము ఐడెంటిఫై చేసిన సమస్యలన్నీ గౌరవ ఎంఆర్ఓ గారు అదేవిధంగా డీటీ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ పొందుపరుస్తూ ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ని గౌరవ డిఎస్ఓ గారు, కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి, అదేవిధంగా గౌరవ మినిస్టర్ గారికి కూడా అందజేయడం జరిగింది. అయితే వీటిని అరికట్టడం కోసం నేనైతే ఒక నిర్ణయంగా, అంటే ఒక పరిష్కారంగా మార్గంగా ఆలోచిస్తూ, అంటే ఇది ఆల్రెడీ మన నెల్లూరులో ఒక ఫేర్ షాప్లో సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి కొంత నియంత్రణ, ఇలాంటి అవకతవకలు జరగకుండా నియంత్రణని తీసుకురాగలిగారు అని ఒక సమాచారం మేరకు నా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఫేర్ షాప్లో ఈ సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.